వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకైతే నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో కొద్ది రోజుల తర్వాత అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అయితే ఈ కౌన్సిలింగ్ టైంలో మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో రిజర్వేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి క్యాస్ట్ రిజర్వేషన్స్ కావచ్చు, స్పెషల్ రిజర్వేషన్స్ కావచ్చు. ఈ రిజర్వేషన్స్ ఉంటే ఏమవుతుంది అంటే మనకి కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రిజర్వేషన్స్ గురించి చాలామందికి తెలియదు అనమాట. సో వాళ్ళు ఈ రిజర్వేషన్కి ఎలిజిబుల్ అయినా కానీ వాళ్ళకి ఈ విషయాలు తెలియక వాళ్ళు ఈ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. సో ఈ వీడియోలో నేను తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో, దాంతోపాటు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎటువంటి రిజర్వేషన్స్ అనేది మనకు ఉంటాయి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వీడియోస్ నచ్చుతున్నాయో లేదో అనేది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇకపోతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఛానల్ తరపు నుండి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో చాలామంది స్టూడెంట్స్ మంచి మార్క్స్ తెచ్చుకున్నా కానీ సరిగా గైడెన్స్ లేకనో, లేదంటే అప్డేట్స్ అనేది తెలియకనో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకనో, ప్రాసెస్ తెలియకనో సో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు కౌన్సిలింగ్లో. సో అటువంటి తప్పులు చేయకుండా స్టూడెంట్స్కి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఫాలో అప్ చేయడం, పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం, అదేవిధంగా స్పెషల్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి డైలీ అప్డేట్స్ ఇవ్వడం, పర్సనల్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం లాంటివి ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో అనేది ఉంటుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడాను కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కానీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కేవలం 999 రూపీస్కే జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక అసలు విషయానికి వస్తే ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్లో మనకి 2 రకాల రిజర్వేషన్స్ అనేది ఉంటుందన్నమాట. మనకి తక్కువ మార్కులు వచ్చినా కానీ సీట్ రావడానికి. సో ఆ రిజర్వేషన్ ఏంటి అంటే, మొదటిది వర్టికల్ రిజర్వేషన్, రెండవది హారిజంటల్ రిజర్వేషన్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా మనము వర్టికల్ రిజర్వేషన్ చూసుకుంటే దీంట్లో మనకి క్యాస్ట్ వైజ్గా ఉంటుందన్నమాట. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, అదేవిధంగా ఈ, ఎస్టీ అండ్ ఎస్సీ కేటగిరీ. సో ఈ క్యాస్ట్ రిజర్వేషన్స్ని మనం వర్టికల్ రిజర్వేషన్స్ అంటూ ఉంటాం. ఈ వర్టికల్ రిజర్వేషన్స్లో ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కౌన్సిలింగ్లో 100 MBBS సీట్స్ ఉన్నాయి అని అనుకుందాం. సో ఈ 100 MBBS సీట్లలో నుండి బీసీఏ వారికి కొంత శాతం సీట్లు, బీసీబీ వారికి కొంత శాతం సీట్లు, అలాగే ఉన్న క్యాస్ట్లన్నిటికీ కూడాను కొంత శాతం సీట్స్ అయితే ఇస్తారనమాట. సో అది ఎంత అనేది మరి కొద్దిసేపట్లో చెప్తాను. అయితే ఈ శాతం ఏదైతే తీశారో, ఫర్ ఎగ్జాంపుల్ 100 MBBS సీట్లలో నుండి ఎస్టీ కేటగిరీకి తెలంగాణలో 10% కాబట్టి, అంటే 10 MBBS సీట్లు స్పెషల్గా ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కే ఉంటాయి. వాటిలో వేరే క్యాస్ట్ స్టూడెంట్స్ని అయితే ఫిల్ చేయరు. సో దీన్ని మనం వర్టికల్ రిజర్వేషన్ అంటాం అన్నమాట. సో ఇక రెండవది హారిజంటల్ రిజర్వేషన్ గురించి చూసుకుంటే, హారిజంటల్ రిజర్వేషన్లో మనకి స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి కదా, అంటే పీడబ్ల్యూడీ కావచ్చు, అండ్ పిఎంసి కావచ్చు, ఎన్సిసి కావచ్చు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ విధంగా అన్నమాట. అయితే ఇక్కడ వీరికి కూడా కొంత శాతం సీట్స్ అనేది ఉంటాయి. మరి ఈ కొంత శాతం సీట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? డైరెక్ట్గా మనకి కౌన్సిలింగ్లో 100 MBBS సీట్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో నుండి డైరెక్ట్గా వీళ్ళకి కొంత పర్సంటేజ్ శాతం సీట్స్ అయితే ఇవ్వరు. అది ఎలా ఇస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎస్టీ కేటగిరీలో మనకి పీడబ్ల్యూడీ స్టూడెంట్ ఉన్నారు అని అనుకోండి. ఆ పీడబ్ల్యూడీ స్టూడెంట్కి ఒక 5% రిజర్వేషన్ ఉంటుంది. అప్పుడు ఆ 5% రిజర్వేషన్ ఉన్నందుకు గాను సీట్స్ ఎక్కడి నుండి ఇస్తారు అంటే, ఆల్రెడీ మనము 100 MBBS సీట్లలో నుండి వర్టికల్ రిజర్వేషన్లో ఎస్టీ కేటగిరీకి 10 సీట్స్ ఇచ్చాం కదా, ఆ 10 సీట్లలో నుండి 5% సీట్లు ఈ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఉన్న మొత్తం సీట్లలో నుండి క్యాస్ట్ వైజ్గా సీట్లు అయితే సపరేట్ చేస్తాం. దీన్ని మనం వర్టికల్ రిజర్వేషన్ అంటూ ఉంటాం. సపరేట్ చేసిన తర్వాత వాళ్ళ క్యాస్ట్లో ఇంకా ఎవరైనా స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళు ఉంటే, అంటే పీడబ్ల్యూడీ లాంటి వారు ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్గా సీట్లు అనేది తీయాలి. కానీ ఈసారి సీట్లు తీసేది మనము ఆల్రెడీ సపరేట్ చేసిన సీట్లలో నుండి, మొత్తం సీట్ల నుండి అయితే కాదు. సో దీన్ని మనం హారిజంటల్ రిజర్వేషన్ అని అంటూ ఉంటాం. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి హారిజంటల్ అండ్ వర్టికల్ రిజర్వేషన్కి సంబంధించిన లిస్ట్ అనమాట. మనకి వర్టికల్ రిజర్వేషన్ కానీ చూసుకుంటే బీసీఈ స్టూడెంట్స్కి 7% సీట్లు అనేది ఉంటుంది, బీసీబీ వారికి 10%, బీసీసీ వారికి 1%, బీసీడీకి 7%,
బీసీఈకి 4%, ఎస్సీ కేటగిరీకి 15%, ఎస్టీ కేటగిరీకి 6% అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 10% సీట్స్ అనమాట. సో ఈ ఈడబ్ల్యూఎస్ మీద అయితే నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇక్కడ ఎంతైతే పర్సంటేజ్ మెన్షన్ చేశామో ఇంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు అనేది కేవలం ఈ క్యాస్ట్ స్టూడెంట్స్కి మాత్రమే అలాట్ చేస్తారనమాట. వేరే క్యాస్ట్ స్టూడెంట్స్కి అయితే అలాట్ చేయరు. అండ్ అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్ కానీ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో క్యాప్ కోటా అనేది ఉంది. అంటే ఆర్మీ కావచ్చు, లేదంటే నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఉంటారు కదా మెంబర్స్, వాళ్ళ చిల్డ్రన్స్ కానీ ఉంటే నీట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. అది 1% అనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్సీసీ అనేది కూడా ఉంది. సో దీనికి 1% రిజర్వేషన్ అనేది ఉంది. సో మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి 0.5% అయితే ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు, మనకి రిజర్వేషన్ వర్తిస్తుంది. దాంతోపాటుగా పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వీరికి 5% రిజర్వేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ మ్యాట్రిక్స్ చిల్డ్రన్, పిఎంసి కోటా అంటాము. సో దీంట్లో ఏంటి అంటే ఎవరైతే డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతారో, అంటే ఎవరైతే అమరవీరులు అవుతారో వారి చిల్డ్రన్స్ కానీ ఉండి నీట్ ఎగ్జామ్ రాసినట్లయితే వాళ్ళకి రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది. వీరికి ఎంత పర్సంటేజ్ అని కానీ చూసుకున్నట్లయితే 0.25% అయితే రిజర్వేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనమాట. దీనికి 0.5% అయితే రిజర్వేషన్ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఉన్న సీట్లు అన్నింటిలో కూడాను క్యాస్ట్ వారికి కొంత శాతం తీస్తారు. అండ్ ఆ క్యాస్ట్లో స్పెషల్ రిజర్వేషన్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ క్యాస్ట్ కోసం తీసిన సీట్లలో నుండి ఈ స్పెషల్ కేటగిరీ సీట్లకి మళ్ళీ అవకాశం అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఈ హారిజంటల్ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే స్పెషల్ రిజర్వేషన్ స్టూడెంట్స్, వీరు ఈ హారిజంటల్ రిజర్వేషన్లో ఉన్న సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా వెర్టికల్ రిజర్వేషన్లో ఉన్న సీట్స్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, దీంట్లో అన్ని క్యాస్ట్లు ఉన్నాయి కానీ ఓసీ క్యాస్ట్ అనేది ఎందుకు లేదు అని చెప్పి. అయితే ఇక్కడ ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్లో ఓసీ అనేది ఏంటి అంటే ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఓపెన్ కేటగిరీ అంటే ఇప్పుడు ఏవైతే సీట్లన్నిటినీ కూడా క్యాస్ట్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేశామో అలా చేసిన తర్వాత కొన్ని సీట్స్ అయితే మనకి ఇంకా మిగిలే ఉంటాయి, ఒక 50% సీట్లు. ఆ 50% సీట్లని ఓపెన్ కేటగిరీ సీట్స్ అని అంటూ ఉంటాం. అంటే ఈ ఓపెన్ కేటగిరీ సీట్స్కి క్యాస్ట్తో పని లేకుండా, అంటే ఓసీ స్టూడెంట్స్ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీ కావచ్చు, ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడాను సమానంగా ఎలిజిబుల్ అవుతారనమాట. ఎవరికి మెరిట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్ గురించి అందరూ కూడాను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ ఉమెన్ రిజర్వేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఉమెన్ రిజర్వేషన్ అనేది హారిజంటల్ రిజర్వేషన్ అండి, వర్టికల్ రిజర్వేషన్ అనేది కాదు. హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీఏ స్టూడెంట్స్కి 7% సీట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 7% సీట్లలో నుండి ఫీమేల్స్కి 33% సీట్స్ ఉంటాయి. అండ్ ఈ 33% స్పెషల్గా ఫీమేల్స్కే ఉంటాయి. వీటిని పక్కన పెడితే మిగిలిన సీట్స్ ఉంటాయి కదా, ఆ మిగిలిన సీట్స్లో మళ్ళీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడాను పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి సీట్ వస్తుందన్నమాట. సో ఇది ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించిన రిజర్వేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే క్యాస్ట్ వైజ్గా అన్నీ కూడాను సేమే ఉంటాయండి. బట్ ఒక్క చేంజ్ ఏంటి అంటే ఎస్టీ కేటగిరీలో తెలంగాణలో 10% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 6% అనేది ఉంటుంది. సో ఇది ఒక్కటే చేంజ్ అనమాట క్యాస్ట్ రిజర్వేషన్లో. ఇక స్పెషల్ రిజర్వేషన్స్లో కానీ చూసుకుంటే మనకి తెలంగాణలో క్యాప్ కోటా ఉంటుంది 1%, అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడి 5% ఉంటుంది, అండ్ అదేవిధంగా పిఎంసి 0.25% అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇవి మూడే ఉంటాయి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ తెలంగాణలో అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక చేంజ్ ఏంటి అంటే ఎన్సీసీ అనమాట. ఇక్కడ తెలంగాణలో స్పెసిఫిక్గా ఎన్సీసీ వాళ్ళకి సపరేట్గా అయితే పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అయితే ఉండవు. వీళ్ళకి ఏం చేస్తారు అంటే నీట్ ఎగ్జామ్లో గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారనమాట. సో వీళ్ళు ఎన్సీసీలో ఏ లెవెల్లో ఉన్నారు అని చెప్పి ఆ లెవెల్ని బట్టి వీళ్ళకి కొంచెం గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేసి నీట్ స్కోర్ వచ్చిన స్కోర్కి ఈ గ్రేస్ మార్క్స్ని కొంచెం యాడ్ చేస్తారు. దాని మీద సపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తెలంగాణలో ఇంకా ఎక్స్ట్రా రిజర్వేషన్ ఏముంది అని కానీ మనం చూసుకుంటే సింగరేణి ఎంప్లాయీ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వారి కోసం స్పెసిఫిక్గా 7 సీట్స్ అయితే ఉంటాయండి రామగుండం మెడికల్ కాలేజ్లో. ఈ 7 సీట్స్లో కూడా మళ్ళీ క్యాస్ట్ వైజ్గా ఉంటాయి, ఈ క్యాస్ట్కి అని చెప్పి. సో ఈ రిజర్వేషన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా సింగరేణి ఎంప్లాయీస్ యొక్క చిల్డ్రన్స్ ఉంటే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లో ఇండియన్కి 1 డెంటల్ సీట్ అయితే ఉంటుంది తెలంగాణలో. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ అయితే ఉంది. సో ఇంకా ఉమెన్ రిజర్వేషన్, మిగతా రిజర్వేషన్స్ అన్నీ కూడాను సేమ్ అనమాట. సో ఇక ఇప్పటి వరకు మాట్లాడుకున్నది తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి అనమాట. సో ఏ స్టేట్కి సంబంధించిన కౌన్సిలింగ్లో వాళ్ళకి రిజర్వేషన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు ఇక ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో దాంట్లో రిజర్వేషన్స్ ఏమేమి ఉంటాయని కానీ మాట్లాడుకుంటే ఓబీసీ ఎన్సీఎల్ అండి. అంటే స్టేట్ కౌన్సిలింగ్కి వస్తే మనము బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ విధంగా అంటాం కదా. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి వెళ్ళేసరికి ఈ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడాను ఓబీసీ కేటగిరీలోకి వెళ్తారనమాట. సో ఇక్కడ ఓబీసీ కేటగిరీలో ఎవరైతే ఉంటారో సెంట్రల్ లిస్ట్లో వారికి ఎన్సీఎల్ కానీ ఉంటే, అంటే ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ అనమాట. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అనేది బిలో 8 lakhs ఉంటే ఈ ఎన్సీఎల్ అనేది వస్తుంది. సో ఇలా వచ్చినట్లయితే వీళ్ళకి ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్ అనేది ఉంటుంది 27%. ఒకవేళ ఎన్సీఎల్ అనేది లేకపోతే వాళ్ళు జనరల్ కేటగిరీలో కన్సిడర్ చేయబడతారు. సో ఇదన్నమాట. ఇక అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 10% ఉంటుంది, ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి 15% ఉంటుంది, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి 7.5% ఉంటుంది. అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ స్టూడెంట్కి 5% ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో కూడా పీడబ్ల్యూడీ అనేది హారిజంటల్ రిజర్వేషన్ అనమాట. ఒకవేళ ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్కి మధ్య మీకు డిఫరెన్స్ అనేది తెలీదు అనుకుంటే నిన్న ఒక వీడియో అయితే చేశాను 300 మార్క్స్కి ఎలా మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అని చెప్పి. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్టిల్ ఇంకా అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదైతే కౌన్సిలింగ్స్లో మనకుండే రిజర్వేషన్స్ అనమాట. దీంట్లో మీకు కానీ ఏదైనా రిజర్వేషన్ అప్లికబుల్ అయినట్లయితే, అంటే ఏదైనా రిజర్వేషన్కి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే తప్పకుండా ఆ రిజర్వేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకొని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా మీకు తక్కువ మార్కులున్న కొంచెం సీట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్కి బెనిఫిట్ ఏంటి అంటే మీకు రిజర్వ్డ్ సీట్లలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్ల కోసం కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇదైతే రిజర్వేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.